నీకు 15,000 నీకు 15,000 అని చెప్పుకుంటూ బోలుకుంటూ వచ్చారు. ఎవరికి ఇచ్చాడు? 15,000 ఎవరికి ఇచ్చారు? చేయూత డబ్బులు ఎవరికి ఇచ్చారు? వాహన మిత్ర ఎవరికి ఇచ్చారు? అసలు ఒక్కట చేయట్లేదండి. ఇందుకు ఇన్ని మాటలు ఈయన వల్ల కాదు. అసలు ఈయన చెప్పటమే కానీ చేయడు. సార్ అసెంబ్లీలో కూడా నాకు ఈ సూపర్ 6 చూస్తుంటే భయం వేస్తుంది అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు. ఆయనకు భయమే మరి. చెప్పిన మాటలు నెరవేర్చిన వాడికి అన్ని భయాలే వస్తాయి. నెరవేర్చే దమ్ము ఉండాలి కదా. ఆయనకు ఆ దమ్ము లేదు. అందుకని ఆయనకు భయం వేస్తుంది. భయం వేసినప్పుడు వదిలేయమని ఎందుకు? అయితే కాదండి, ప్రజలు మొత్తం చంద్రబాబు నాయుడు గారి పథకాలు చూసి ఓట్లు వేసారంటారా? ఆయనకు ఓట్లు ఎవరు వేశారండి? ఈవీఎంల మోసంతో గెలిచి ఓట్లు ఎక్కడ వేశారు? ఆయనకి ఓట్లు వేశారా ఏంటి? ఆయనకు ఓట్లు ఎవరు ఇలా ప్రజలందరూ జగన్ వైపే ఉన్నారు. జగన్ పరిపాలన నెంబర్ 1గా ఉంది. మళ్ళీ ఆయనే కావాలని కోరుకుంటున్నారు. ఈయన బూటం మాటలు ఎవరు నమ్మరు. ఎన్ని అనవసరమైన మాటలు. జగన్ ప్రభుత్వం అయితే బాగుంది కానీ ఈ ప్రభుత్వంలో ఏ పథకాలు రావట్లేదు. ఆటో వాళ్ళకి డబ్బులు కూడా ఇంకా వేయలేదు. వేస్తారో వేయరో కూడా తెలియదు. ఇట్లా ఉంది ఈ ప్రభుత్వం. అంతగా బాగాలేదు ప్రస్తుతానికి. అసలు ఇవ్వాల్సిన పథకాలే ఆయన ఇవ్వట్లేదు ఇప్పటి వరకు. మరి అంతా ఖజానా లేదు అనే మాట అంటున్నారు. అది ఎంతవరకు నిజం అనేది పాలకులకే తెలియాలి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరుగుతుంది, అదే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టయితే మేము పిల్లలకి అమ్మఒడి వేసేవాళ్ళమే ఈ పాటికని చెప్తున్నారు. వీళ్ళు తల్లికి వందనం అన్నారు, ఇంతవరకు నెరవేర్చలేదు అని చెప్పేసి కూడా మాట్లాడతారు. జగన్మోహన్ రావు గారు పథకాలు నెంబర్ 1గా చేశారు. ఆయన తప్పు లేదు. కానీ వచ్చిన ప్రభుత్వం మాత్రం అసలు ఏది చేయట్లేదు. మరి ఇదంతవరకు కరెక్టో అసలు ప్రజలే తెలుసుకోవాలి నిర్ణయం. అయితే వాళ్ళేమంటున్నారు, వచ్చిన అమ్మట్లోనే అన్ని పథకాలు అమలు చేయడం జగన్మోహన్ రెడ్డి కూడా అమలు చేయలేదు కదా అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. ఇవాళ వదిలేసి నా వల్ల కాదని ప్రభుత్వం జగన్మోహన్ రావు గారు అప్పచెప్పితే ఈయన చెప్పిన హామీలు కూడా ఆయన నెరవేర్చగల దమ్ము జగన్మోహన్ రావులో ఉంది. టీడీపీ వాళ్ళు ఏమంటున్నారంటే మేము వచ్చిన వెంటనే పెన్షన్ అమలు చేసాము, అన్నా క్యాంటీన్లు పెట్టామని చెప్పేసి కూడా మాట్లాడుతుంది. ఎక్కడ పెట్టారు? ఎక్కడో 100 పెడితే సరిపోయిందా? ఎక్కడ పెట్టారు? విజయవాడ నుంచి జంక్షన్ వరకు ఈ మధ్యలో ఎక్కడ ఉంది అన్నా క్యాంటీన్? ఏదో పెట్టామని పేరుకి ఏదో మూలన ఒకటి పెట్టారేమో. అది కరెక్ట్ కాదుగా. అన్ని చోట్ల పెట్టాలి పెట్టేవాళ్ళు. అన్నా క్యాంటీన్ ఎవరితో పెట్టారు? ప్రభుత్వం పెడతలా. దాతలు ఇచ్చిన దాంట్లో పెడుతున్నారు. దాతలు ఇస్తున్నారు. కోటి రూపాయలు ఒక్కొక్కరు ఇస్తున్నారు. వాటితో పెడుతున్నాడు. ప్రభుత్వం ఖజానాతో పెడితే అది లెక్క వస్తుంది. అన్ని చోట్ల పెడతారు. ఇవ్వట్లేదుగా వీళ్ళు. అసలు పథకాలు ఏది ఇవ్వట్లేదుగా. అసలు ఇస్తారో ఎవరో తెలియదు. అలా జరుగుతుంది. సార్ 5 రూపాయలకే మేము నాణ్యమైన భోజనం పెడతాం అంటున్నారు కదా. ఎవరికి పెడుతున్నాడండి 5 రూపాయలు భోజనాలు? అన్నీ ఒట్టి మాటలు. ఎక్కడన్నా ఒక చోట పెడుతున్నారు కానీ అన్ని చోట్ల లేదుగా. మరి సిటీ అంత సిటీ ఉంది. సిటీలో ఎన్నిసార్లు పెట్టారు? 1-2 తప్ప ఎక్కడా లేదు. ఇట్లా ఉంది ఆయన పరిపాలన. నచ్చలేదు, బాగాలేదు, ప్రజలకు మేలు జరగట్లేదు. అదే ఆగస్టు నెలలో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఆగస్టు నెలలో ఈ పాటికి వాహన మిత్ర పడిపోయేది. మరి ఆగస్టు నెల అయిపోతుంది. ఆ ఊసే లేదు ఈయనకి. ఎలా అవుతాయి పనులు? కరెక్ట్ కాదు ఈయన పాలన. అంటే మేము కూటమి ప్రభుత్వం వల్ల మెరుగైన పరిపాలన అందిస్తామంటున్నారు కదా. ఎప్పుడు అందిస్తాడు ఈయన? ఎప్పుడు? పరిపాలన అయిపోయినాక ఇస్తాడా? ఎప్పుడు ఇస్తాడు ఈయన? ఈవీఎం కాదు, ప్రజలు వాళ్ళ వైసీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకం వల్లే మాకు ఓట్లు వేశారని చెప్తున్నారు కదా. పొరపాటు అది. ప్రజలందరూ జగన్ గారి వైపే ఉన్నారు. ఆయన ఓట్లు పడలేదు. అసలు పవన్ కళ్యాణ్ ఓట్లు వేసేది ఎవరండి? అసలు 21 సీట్లు ఆయనకి ఎలా వస్తాయి? ఇంతకుముందు ఎప్పుడూ లేదు. ఇప్పుడు ఎలా ఉంటుంది? అన్ని చోట్ల ఎంత మెజారిటీ ఎక్కడ వస్తుంది? ఎన్ని పెద్ద స్కామ్ జరిగిందండి బాబు. ప్రతి వాడికి తెలుసు. రాజకీయం తెలియని వాళ్ళకి కూడా తెలుసు ఈ విషయం. దాని గురించి మనం చర్చించుకోవడం అనవసరం. దాని గురించి కోర్టులో వేసిన కేసులు నడుస్తున్నాయి. అది త్వరగా బయటకు వస్తుంది. అంటే టీడీపీ వాళ్ళు ఏమంటున్నారంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, మేము ఎందుకు ఈవీఎం ట్యాపింగ్ చేస్తామంటున్నారు. వీళ్ళు ఏమంటారంటే పోయినసారి కూడా ఆయన ట్యాపింగ్ చేసే వచ్చాడు అంటున్నారు. ఆ పోయినసారి ట్యాపింగ్ చేసి వస్తే ఇప్పుడు కూడా చేసేవాడుగా. ఇంకా పదవుల్లో ఉన్నప్పుడు ఇంకా తేలిగ్గా చేయొచ్చుగా పని. మరి చేయలేదు అంటే పోయినసారి చేయలేదనేగా. అందరికీ తెలిసిన విషయమేనండి. అనుకున్న మాట మీద నిలబడి మడం తిప్పకుండా కార్యక్రమాలు ఆయన చేశాడు కదా. ఆయన కార్యక్రమాలు ఏదైతే చెప్పాడో అది చేసుకుంటూ వచ్చాడు. ఏది వృద్ధులకి ఈరోజు బిడ్డలు చూడలేని పరిస్థితుల్లో ఈరోజు ఆ వృద్ధులకి భరోసా ఇచ్చాడు. వికలాంగులకు భరోసా ఇచ్చాడు. ఆయన ఇచ్చేటువంటి ఆ కార్యక్రమాలకి వాళ్ళని పోషం పడుతున్నారు వాళ్ళు నిజంగానే. ఎందుకంటే ఆయన కార్యక్రమాలు బాగానే ఉన్నాయి కదా. అసలు ఓడిపోతారని ఎవరు అనుకోలేదు. మరి ఓడిపోయాడు. ఓడిపోయినా
ఆయన వెనుతిరగడు, ఆయన కార్యక్రమాలు కొనసాగిస్తాడు, మళ్ళా ఆయన అనుకున్న ఆలోచన నెరవేరుస్తాడు. అమ్మకి వందనాలు అన్నాడు, మరి ఎంతమంది పుడితే అంతమందికి ఇస్తాను అన్నాడు, మంచిదే. అవసరమైతే మనిషికి 70 మంది కూడా కలమన్నాడు, అట్టగలమన్నాడు తెలియదు, కానీ ఓపిక ఎంతమందికి ఉందో తెలియదు. అవన్నీ వ్యంగ్యమైనటువంటి మాటలు. ఎందుకంటే 70 మంది ఎవరికి అంటారు? అయితే అమ్మ వందనం ఇస్తానన్నాడు, ఎంతమందికి ఇస్తా అన్నాడు? ఈరోజు ఏసీ ఉంటే లేదంటున్నాడు, 300 కరెంట్ బిల్లు కలితే లేదంటున్నాడు. అట్లాగనే ఇలాంటి కార్యక్రమాలు తెల్ల రేషన్ కార్డు లేకపోతే లేదంటున్నాడు. మరి ఎవరికి ఇస్తాడు? ఎన్నిటిమంటే జనాల్ని మప్పి పెట్టడానికి, జనాలకి ఏదో సంతోష పెట్టడానికి తప్పితే ఈ జరిగే కార్యక్రమాలు కాదు. ఈ రెడ్ బుక్లని, నల్ల బుక్లని, తెల్ల బుక్లని, బుక్కుల మీద దృష్టి పెట్టకూడదు. ఎందుకంటే కార్యక్రమాల మీద, జరగబోయే అభివృద్ధి మీద దృష్టి పెడితే మంచిది. అంతేగాని ఏదో బుక్కుల మీద అందరికీ ఉన్నది ఒక్కొక్క బుక్కు, రాజ్యాంగం నేత అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం బుక్కు. ఆ బుక్ మీద దృష్టి పెడితే మంచిది. అది సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ. అంతేగాని మనిషికి ఒక బుక్కు, పార్టీకి ఒక బుక్కు లేదు, ఒకే బుక్ ఉంది, అదే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం. ఆ రాజ్యాంగం మీద దృష్టి పెట్టి పరిపాలన సాగిస్తే మంచిది. కొంతమంది అయితే కళ్ళు కొద్దిగా అవపడకపోయినా బ్లైండ్ కింద పెన్షన్ ఇస్తున్నాడు, ఎవరికంటే అడుక్కుంటే ఇస్తున్నాడు. ఈరోజు ఏంటంటే కంప్యూటరైజేషన్ మీద కత్తిరింపులు మొదలుపెట్టాడు. కత్తిరింపులు ఎలా మొదలుపెట్టాడంటే కొత్త రేషన్ కార్డు కూడా వస్తున్నాయి, ప్రింట్ అవుతున్నాయంట. ఏది ఆ కొత్త రేషన్ కార్డులో ఇలా సర్వేలు పెట్టి, ఇది ఇంకోటి ఏంటంటే వాలంటీర్స్ తీసేయడం. ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి కానీ ఎంప్లాయ్మెంట్ తీయకూడదు. ఎందుకంటే 180,000 మంది వాలంటీర్స్ ఒక్కసారి వాళ్ళు రోడ్డుని పడేశాడు. అది మంచి కార్యక్రమం కాదు. ఎందుకంటే వాళ్ళు ఉద్యోగం ఇస్తున్నాను, ఇంతమంది ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి కానీ ఉన్న ఎంప్లాయ్మెంట్ పీకేయకూడదు. వాళ్ళు చదువుకున్న వాళ్ళు, బీటెక్లు చేసిన వాళ్ళు, ఎంటెక్లు చేసిన వాళ్ళు, ఎంబీఏ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఇతర ఏరియాలకు వెళ్లకుండా, ఇతర దేశాలకు వెళ్లకుండా ఇది సార్లు ఉండూరులో ఉన్నటువంటి కార్యక్రమం మీద దృష్టి పెట్టి నడిపిస్తున్న వాళ్ళు ఈరోజు రోడ్డును పడేస్తే వాళ్ళ జీవితాలు ఆగమ్యకు వచ్చాం. అదేమంటే ప్రతిజ్ఞలు తీసుకోకూడదు. వాళ్ళు లేకపోయినా నేను కార్యక్రమం చేస్తాను, వాళ్ళు లేకపోయినా నేను పెన్షన్లు ఇప్పిస్తాను, ఇవి ప్రతిజ్ఞలు తీయకూడదు. ఎందుకంటే అందరూ కూడా ఇక 5,000 రూపాయలకి జీతాలు ఎవరు చేస్తారు? ధనికులు చేయరు, ఉన్నవాళ్ళు చేయరు, ఏది ఉద్యోగస్తులు చేయరు. అంత ఎదుగు సన్నజాతి, బలహీన వర్గాలు, దళిత వర్గాలు తప్పితే ఇంకెవరు చేస్తారు 5,000 ఉద్యోగాలు? వాళ్ళ పొట్ట కొట్టకూడదు. వాళ్ళకి మళ్ళీ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, వాళ్ళకి ఆ అభివృద్ధి వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకి మంచి కార్యక్రమం చేశారు, వాళ్ళు మంచి ఏర్పాట్లు కూడా చేశారు. వాళ్ళ మీద నిందలేసి ఇదే ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నాడు, కళ్యాణ్ గారు, ఏది 18,000 మంది ఆడపిల్లలు వాలంటీర్ల ద్వారా తప్పిపోయినారు. ఈరోజు ఆయన పదవి వచ్చింది, అధికారంలోకి వచ్చాడు. ఈరోజు ఆ 18,000 మందిని తీసుకొని వచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పచ్చు. ఏది ఐదేమంటే హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి నాకు రహస్యమైన సందేహాలు వచ్చారు కూడా చెప్పాడు. ఈరోజు వాళ్ళని పట్టించి తీసుకొని వచ్చి ఈతికి వాళ్ళ తల్లిదండ్రులకి అధికారం చేతిలో ఉంది.